ప్రపంచంలోని ప్రతి మూల నుంచి వర్తక నౌకలు ఇండియాలో ఉన్న అందమైన నౌకాశ్రయమైన ముసిరీస్కొచ్చిన కాలం అది. ప్రపంచాన్ని ఆకర్షించగల అమూల్యమైన మిరియాల వాసన నౌకలన్నీ ఎన్నో మహాసముద్రాల దాటి ఇక్కడికి వచ్చేలా చేసింది. దానికి బదులుగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన బంగారు నాణేలు ఈ ప్రాంతాన్ని పూర్తిగా ముంచెత్తాయి. దాంతో ఇండియాలోనే ఎక్కువ బంగారం కలిగిన నగరంగా మారింది త్రిశూర్. ప్రపంచమంతా ఇక్కడ వ్యాపారం చేయడానికి వచ్చినప్పుడు మేధావైన రాజు శక్తన్ తంబురాన్ పవిత్రమైన ఆలయం చుట్టూ త్రిశూర్ని నిర్మించాడు. బంగారాన్ని అందమైన ఆభరణాలుగా మార్చడానికి బంగారు వర్తకులు, స్వర్ణకారులు ఇక్కడికొచ్చి నివాసం ఏర్పరచుకోవడం మొదలుపెట్టారు. దూరదృష్టి గల శక్తన్ తంబురాన్ తన రాజ్యంలో సంపద పెరగడానికి వర్తకం ఒక్కటే మార్గమని అర్థం చేసుకున్నాడు. నేటికి బంగారానికి రాజధాని త్రిశూరే అనడంలో అతిశయోక్తి లేదు. ఈయనే ఈ విప్లవానికి నాంది పలికిన జోస్ ఆలుకాస్. ఇండియాలో చిల్లర బంగార పరిశ్రమకి మార్గదర్శకుడు. 19 ఏళ్ల వయసులో ఈయన చేసిన సాహసోపేత ప్రయత్నం విప్లవాన్ని తీసుకొచ్చింది. ఇండియాలోని బంగారం అమ్మకాల విభాగం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. జోస్ గారి తండ్రి గొడుగులు తయారు చేస్తూ ఉండేవాడు. జోస్ స్కూల్లో కంటే ఎక్కువగా తన తండ్రి వ్యాపారం మీదే దృష్టి పెట్టాడు. జోసో, స్కూలుకు వెళ్ళి చదవకుండా ఇలా ఖాళీగా ఉండడం కంటే నువ్వు వ్యాపారం నేర్చుకోవడం మంచిది. నేర్చుకో. దాంతో తన తండ్రైన ఆలుకా వర్గీస్ దగ్గర నుంచి నేర్చుకున్న మొదటి పాఠం ఇదే. అదాయన జీవితాన్ని మార్చేసింది. గొడుగుల దుకాణమే అయినా అది స్వర్ణకారుల దుకాణాల మధ్య ఉంది. జోస్ దృష్టి గొడుగుల వ్యాపారం మీద కంటే స్వర్ణాభరణాలు తయారు చేసేవారి మీదే ఉండేది. అప్పట్లో వాడుకదారులు తమ బంగారాన్ని తీసుకొచ్చి తమ అభిరుచికి తగ్గట్టు ఆభరణాలు చేసుకునేవాళ్ళు. తను ఈ పద్ధతిని మార్చివేస్తే అద్భుతమైన వాణిజ్య అవకాశం పొందొచ్చని జోస్ భావించాడు. స్వర్ణాభరణాలకి పెరుగుతున్న డిమాండ్ని, స్వర్ణకారుల దగ్గర చేరుతున్న గుంపులు ఇవన్నీ చూసి జోస్ ఆలుకాస్ అందులో ఒక వ్యాపార అవకాశాన్ని గమనించాడు. రెడీమేడ్ జ్యువెలరీని వినియోగదారులకి ప్రత్యక్షంగా అమ్మే ప్రయాణాన్ని అతను ప్రారంభించాడు. అతను ఒక నడిచే స్వర్ణాభరణాల అమ్మకందారుడిగా మారాడు. అతనికి చేదోడుగా ఉన్నది మనోధైర్యం మాత్రమే. అది 1964వ సంవత్సరం. ఆలుకాస్ జ్యువెలరీ. జోస్ ఒక విప్లవాత్మక కాన్సెప్ట్ని ప్రవేశపెట్టాడు. ఆయన ఎన్నో రకాల బంగారు ఆభరణాలని ఒకే షోరూంలో ప్రదర్శనకి ఉంచి అమ్మే ప్రయత్నం చేశాడు. అక్కడ ఆ విధంగా ప్రారంభమైంది రెవల్యూషన్, రీటైల్ జ్యువెలరీ రెవల్యూషన్ ఇన్ ఇండియా. జోస్కి ఆదర్శం బంగారం కోసం ఒక నగరాన్ని స్థాపించిన రాజు శక్తన్ తంబురాన్. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ నగరంలో బంగారు వర్తక విభాగంలో ఒక కొత్త నాయకుడు ఉదయించాడు. ఆయనే జోస్ ఆలుకాస్. త్రిశూర్లోని 2వ షోరూం పెద్దది మాత్రమే కాదు, దేశంలోనే అతిపెద్ద జ్యువెలరీ షోరూంగా పేరు పొందింది. కేరళ రాష్ట్రమంతా త్రిశూర్లోనే గుమికూడింది. ప్రజలు ఎంతో గర్వంగా పిలవడం మొదలుపెట్టారు. జోస్ ఆలుకాస్ కొత్త షోరూంని
ఒక గోల్డ్ సూపర్ మార్కెట్ అని. 1990లో జోస్ కొత్త వ్యాపార అవకాశాలను తీసుకునేందుకు దుబాయ్కొచ్చాడు. ఆయన ఆలూకాస్ని అంతర్జాతీయ బ్రాండ్గా చేయాలని ఎన్నో కలలు కన్నాడు. దుబాయ్లో ఆయన స్వచ్ఛమైన పసుపు రంగు బంగారం తాలూకు ప్రపంచ స్థాయి ప్రమాణాల్ని చూశాడు. గల్ఫ్ దేశాల్లో దీనికున్న అవకాశాల్ని గుర్తించి జీసీసీ అంతటా షోరూంలని ప్రారంభించాడు. గల్ఫ్ ప్రమాణాలతో మెరిసే స్వచ్ఛమైన బంగారాన్ని అలుకాస్ జ్యువెలరీ ద్వారా ఇండియాకి తీసుకురావాలని ఆయన నిర్ణయించుకున్నాడు. 916 హాల్మార్క్ బంగారు నగల్ని ఇండియాకి తీసుకొచ్చి ప్రజలకి స్వచ్ఛమైన బంగారాన్ని అందించిన మొదటి వ్యక్తి జోస్ ఆలుకాస్ మాత్రమే. ఆ తర్వాత జోస్ తమిళనాడులో ప్రధాన నగరమైన మదురైలో అడుగుపెట్టాడు. మదురై, ఆ ప్రజలు, ఇంకా మదురై మీనాక్షి ఆలయం ఆధ్యాత్మిక చింతన ఆయనకి కొత్త ఉద్వేగాన్ని అందించాయి. మీనాక్షి అమ్మవారి ఆలయం పక్కనే తమిళనాడులోని మొదటి షోరూంని ఆయన ప్రారంభించాడు. అక్కడి నుంచి ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ అంటూ దక్షిణ రాష్ట్రాలన్నిటికీ వ్యాపించింది. ఆయనకి సమయం తక్కువగా ఉన్నప్పటికీ జోస్ తన స్నేహితుల్ని 5 లైట్స్ మార్కెట్లో సాయంత్రం వేళ కలుసుకునేవారు. ఆయనకి కళల మీద కూడా ఎంతో ఆసక్తి ఉండేది. త్రిశూర్ కేరళ సాంస్కృతిక రాజధానిగా విరజిల్లుతున్నప్పుడు జోస్ నాటక బృందాలు ఇంకా సాంస్కృతిక సంఘాలని ఆదరించి మద్దతిచ్చాడు. సంతోష్ ట్రోఫీ ఫైనల్ పోటీ త్రిశూర్లో ప్రారంభం కాబోతోంది. త్రిశూర్కి సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ పోటీల్ని తీసుకొచ్చింది జోస్ గారు. దాంతో ఆయన కేరళ ప్రజల మనసుల్ని వేగంగా ఆకట్టుకున్నాడు. ఐఎం విజయన్ లాంటి ప్రతిభావంతులకి తోడ్పాటునివ్వడం మాత్రమే కాకుండా అన్ని క్రీడలకి ఆయన సాయం చేశారు. జోస్ అంతా వ్యాపారమే అని ప్రజలంటూ ఉంటారు. కానీ ఆయన అడిగితేనే తెలుస్తుంది ఆయనకి తన కుటుంబం మీద ఎంత ప్రేముందని. జోస్ జీవితం ప్రేమ, ఆప్యాయత కలిసి వికసించే చిరునవ్వు లాంటిది. ఆయన తన వ్యాపారంలో విశ్రాంతి అనేదే తీసుకునేవారు కాదు. ఈరోజు ఆయన వ్యాపార సంస్థలని ఆయన కొడుకులు నిర్వహిస్తున్నారు. వర్గీస్, పాల్ ఇంకా జాన్. వారి నిర్వహణలో జోస్ ఆలుకాస్ పారంపర్యం భద్రంగా ఉండడాన్ని ఆయన చూస్తున్నారు. నేడు జోస్ ఆలుకాస్ బ్రాండ్ ఎన్నో కోట్ల రూపాయల విలువ చేస్తుంది. ఇప్పటికీ బ్యానర్జీ క్లబ్, కాఫీ హౌస్ లేదా తేకెన్ కార్డు మైదానంలో ఆయన తన స్నేహితుల్ని కలుసుకోవడాన్ని మనం చూడొచ్చు. అది కూడా ఒక మామూలు మనిషిలాగా. ఆయనకి సెక్యూరిటీ, గన్స్ లేదా బౌన్సర్స్ కానీ ఎవ్వరూ లేరు. త్రిశూర్ ప్రజల మీద ఆయనకున్న ప్రేమాభిమానాలు ఎంతో గాఢమైనవి. అంతేకాదు, త్రిశూర్ ప్రజలు కూడా ఆ ప్రేమని అలాగే తెలియచేస్తున్నారు. జోస్ ఆలుకాస్ ఎలాంటి వ్యక్తి? ఏది ఒక వ్యక్తిని పూర్తిగా భిన్నంగా, గొప్పగా చేస్తుందని ఆశ్చర్యపోతూ ఉంటాం. అది కఠినమైన పనా, ధైర్యమా, లేదంటే నిబద్ధత, లేదంటే నిరాడంబరత్వం, ఇంకా నిజాయితీనా? లోపల నుంచి వచ్చే కాంతిని
ఏ చీకటి అడ్డుకోలేదు. జోస్లో ఉన్నది ఆ కాంతే. ఒక్క మాటలో చెప్పాలంటే జోస్ జీవితం ఇదే. గోల్డ్, స్వచ్ఛమైన బంగారం.